ప్రజెంట్ మనం బయ్యక్కపేటలోని సమ్మక్క ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడికి భక్తులు మేడారం జాతర, అక్కడ సమ్మక్క సారలక్క వాళ్ళని దర్శించుకొని మళ్ళీ ఇక్కడ సమ్మక్క పెరిగిన ఇంటి దగ్గరికి రావడం జరిగింది. సో మాట్లాడదాం ఇక్కడ ఉన్న భక్తులతోని, వాళ్ళు ఏ విధంగా ఇక్కడికి వచ్చారు, అంటే ఇదే ఫస్ట్ టైమా, అమ్మవారి ఇల్లు చూడడం వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము కరీంనగర్ నుంచి వచ్చినాం. కరీంనగర్ నుంచి వెళ్ళి మేడారం జాతర దర్శనం అయిపోయిందా? మేడారం దర్శనం మంచిగా అయింది, మంచిగా అనిపించింది. సమ్మక్క సారలక్క ఇక్కడ ఇల్లు ఇక్కడ బయ్యక్కపేటలో ఇక్కడ ఉన్నది అని చెప్తే ఏడికి వచ్చుడు ఫస్ట్ టైం మంచిగా అనిపించింది. చూసారా ఇంట్లోకి అమ్మవారిని? ఇంట్లో ఇంకా దర్శనం చేసుకుంటా మంచిగా అనిపించింది. చెప్పండి సార్, ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి? ఇదే ఫస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చింది. సమ్మక్క సారక్క జాతరకు వచ్చాము. బయ్యక్కపేటలో సమ్మక్క ఇక్కడ ఉన్నదని తెలిసింది. సమ్మక్క పుట్టిన ఇల్లు ఇక్కడనే, సొంత ఇల్లు ఇక్కడనే అని తెలిసింది. అందుకే చూడ్డానికి వచ్చాము. అలాగే సారలమ్మ సారలమ్మగా పుట్టిన కాడికి కూడా పోయినాము. కన్నపల్లి కూడా వెళ్ళాము, అక్కడ చూసాము, అక్కడ కూడా బాగుంది. ఇప్పుడు సారలమ్మకు చూడడానికి వచ్చాము, ఇంకా సమ్మక్క చూడడానికి వచ్చాము, ఇంకా చూడలేదు. సమ్మక్క సొంత గృహం అంట ఇది చూడడానికి వచ్చాము. ఇది సమ్మక్క జాతర నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటదంట. అది చూడడానికి వచ్చాము, ఇప్పుడు చూస్తున్నాము, ఇంకా చూడలేదు, ఇంకా చూసి వెళ్తాం. అన్న ఎట్లా అనిపిస్తుంది సమ్మక్క? ఇక్కడికి రావడం చాలా ఆనందకరంగా ఉంది. అనుకోకుండా మేడారం వచ్చాడు ఇదే ఫస్ట్ టైం. అనుకోకుండా అక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ అమ్మవారు నివసించే నిలయం, ఆమె ఊరు, ఇక సొంత ఊరు, ఆమె పుట్టింది పెరిగింది ఇక్కడ అని అక్కడ ప్రజలు చెప్పడంతో ఇక్కడ బయ్యక్కపేట అనే గ్రామంకి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడే దర్శించుకున్నాం, చాలా ఆనందకరంగా ఉంది, చాలా మంచిగా అనిపించింది. మేడారం మళ్ళీ రావాలని మంచిగా అనిపిస్తుంది. అంటే కరీంనగర్ జిల్లా నుంచి వీళ్ళందరూ మేడారం జాతరకు తరలి వచ్చారు. ఇదే మొదటిసారి జాతరకు రావడం. అక్కడున్న భక్తుల ద్వారా, అక్కడున్న అధికారుల ద్వారా సమ్మక్క పుట్టినిల్లు, సమ్మక్క పెరిగినిల్లు ఇక్కడ బయ్యక్కపేటలో ఉందని తెలుసుకొని 12 కిలోమీటర్లు చీకటైనా పర్లేదు అమ్మవారి ఇల్లు చూసిపోవాలనే ఆరాటంతో ఇక్కడి వరకు వచ్చి అమ్మవారి ఇల్లు చూసి దయించిపోయినామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి వింటే ఎంతో ఆనందంగా ఉందని మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతరకు మనం వెళ్ళాం ఇప్పటి వరకు. అక్కడ మేడారం జాతరలో సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకొని అక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మక్క పెరిగిన ఇల్లు, ఇక్కడ చందా వంశస్థులకు ఇక్కడ సమ్మక్క గుట్ట అని ఉంటది. అంటే దేవరగట్టు గుట్టలో సమ్మక్క దొరకడం జరిగింది. అక్కడ చందా వంశస్థులు సమ్మక్కని తీసుకొని వచ్చి ఇదే ఇంట్లో సమ్మక్కను పెంచారు. ఇదే ఇంట్లో సమ్మక్క పెరిగింది. మనతో పాటు చందా వంశస్థులు అంటే వంశానికి చెందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు సమ్మక్క ఎలా వీళ్ళకు దొరికింది, సమ్మక్క ఇక్కడ పెరిగిన పరిస్థితులు ఏంటి, ఇక్కడ ఉన్న మహత్తులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాబాయ్. సమ్మక్క పెరిగిన ఇల్లు, పుట్టిన ఇల్లు? నా పేరు సంధ్యా లక్ష్మణరావు. ఇక్కడ సమ్మక్క మేము పూజార్లం. సమ్మక్క వనదేవత. సమ్మక్క గుట్ట ఉన్నది, ఆ గుట్టకి మా తాతల తండ్రులకి ఈ తల్లి దొరికిందట. దొరికితే తీసుకొచ్చి తల్లి అని మొక్కుకుంటా వాళ్ళు ఇక చిన్న పిల్లకు నా కడుపులో పుట్టిన బిడ్డలుగా ఇక్కడనే వాళ్ళు పెంచుకుంటూనే ఉన్నారు. పెంచుకుంటూ ఉంటే అది ఇంత పెద్ద, నేను జనంలో ఇట్లా ఉండను, నేను దేవతని అని ఆమె చెప్పుకున్నదట. ఆమె చెప్పుకొని అప్పుడు అబ్బా నువ్వు తల్లి దేవతవా అని అప్పటి నుంచి నాకు గుడి కావాలి, నాకు గద్దెలు కావాలి అని ఆమె ఇవన్నీ కోరుకొని చెప్పిందట. అప్పుడు తాతలకి, మా తాతల తండ్రులకి, మీ తాతల తండ్రులకి ఇక చెప్పితే అప్పుడు గుడి కట్టించిల్లట, ఇంత చేసిందట. ఆమె మాయ వనదేవత కదా, ఆమె అసలే మాయం అయిపోయిందట. మాయం అయిపోయి ఏ రాత్రి ఏ పగలు వచ్చి ఈ గుడి అలుకుడు, సాన్పు చల్లుడు, ముగ్గులు పెట్టుడు చేస్తాందట. ఏంటిది ఎవ్వరు చల్లుతోలు ఏం కథ అంటే తెల్లారి చుట్టాలకి ఉంటానట, సాపగా శుభ్రంగా ఊడిసి ఉంటాందట. ఎవరైనా చూస్తే ఇగో నేను దేవతని, నేను మనుషుని గాను, మనిషి రూపం కాదు, నేను దేవత రూపము, నేను దేవతని అప్పుడు చెప్పినాక నీకేం చేయాలి తల్లి అంటే నాకు పండుగలు చెయ్యాలి, నాకు డోలీలతోని సప్పులతోని గద్దెలు కట్టాలి, నాకు గుడి నిర్రంగాలని ఇల్లు కావాలంటే ఇక్కడ ఇల్లు కట్టిండ్రు. ఆ తల్లికి ఇల్లు కట్టిన నుంచి ఇక ఇక్కడ నుంచి మా తాతలు ఏం చేసిండ్రు, మా తాతల తండ్రులు
అరే మరి నాకు జాతర చేయించాలన్నదట. జాతర చేయాలంటే ఇక్కడ మీరు వస్తా అంటే ఇక్కడ 2 గద్దెలు చూసిండ్రు కదా, ఆ గద్దెలు కట్టిండ్రు. గద్దెలు కట్టి ఆడ 2 సంవత్సరాలు జాతర చేసిండ్రు. జాతర చేసినాక జనం ఎక్కువైపోయినరు. జనం ఎక్కువైతే ఇక్కడ నీళ్ళ సౌలతి లేదు, కరెంటు లేదు, అప్పుడు రోడ్లు లేవు, ఏమి లేవు. అరే జనంకు స్నానాలు చేస్తుంది కన్నా నీళ్ళ సౌలతి ఉండాలి ఎట్లా అని కన్యపెల్లి సార్లమ్మ, కన్యపెల్లి, కాలువపెల్లి, ఊరట్టం, మేడారం, బైకపేట 4 ఊర్లు కలిసి ఆ తల్లికి ఏం చేద్దామని అందరూ కలిసి ఆ తల్లిని ఇక్కడి నుంచి చిలకలగట్టుని నిర్ణయించిండ్రు. చిలకలగట్టుని నిర్ణయించి ఆ చిలకలగట్టు నుంచి ఆ పున్నమ రోజు తల్లిని డోలీలతోని తీసుకొస్తాను. అసలు పుట్టిందైతే ఇక్కడ చిలకలగట్టుది. ఇక మెట్టు అది చిలకలగట్టుని పెట్టిండ్రు అంతే. మీరంతా చందా వంశస్థులు అంటే మొదట జాతర ఇక్కడే జరిగేదా? ఇక్కడనే జరిగింది. 2 సంవత్సరాలు ఇక్కడ జరిగింది. జరిగినాకనే ఇక నీళ్ళ సౌలతి లేదు, జనం ఎక్కువైతాండ్రు అని చిలకలగట్టును నిర్ణయించి చిలకలగట్టున ఉంచిండ్రు. మొదటగా సమ్మక్క సారలమ్మ జాతర జరిగేది ఇక్కడ బయ్యక్కపేటలోనే. ఈ బయ్యక్కపేట దగ్గర అంటే అనుకూలమైన వసతులు లేకపోవడంతో ఇక్కడ చిలకల గట్టుకి అక్కడికి తీసుకుపోవడం జరిగిందని చెప్పేసి ఇక్కడ చందా వంశస్థులకు సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. సో ఒక్కసారి ఇంట్లోకి పోయే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇంట్లో సమ్మక్క ఇంట్లో ఎట్లుంది, అసలు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రా బాబు ఒకసారి ఇంట్లో చూపెడుదా మాకు. ఇది సమ్మక్క పెరిగిన ఇల్లు. సమ్మక్క ఇదే ఇంట్లో పెరిగింది చిన్నప్పటి నుంచి అని చెప్పేసి వాళ్ళు చందా వంశస్థులకు సంబంధించిన ఫ్యామిలీ చెప్తున్నారు. ఇక్కడ అమ్మ పూజారి ఉన్నారు. అమ్మనే ఇక్కడ ఇవన్నీ పూజలు చూస్తుందంట. అమ్మ ఇదేనా సమ్మక్క ఇల్లు? సమ్మక్క గుడి పుట్ట అదే సమ్మక్క పుట్ట ఇది అంటారా? సమ్మక్క పుట్టే ఆమె గావించుకున్నదే అది. ఇలా నాగలమ్మ ఉంటది, సమ్మక్క ఉంటది, సార్లమ్మకి అటు పెడతాం. మా దేవర వాళ్ళ సందోల ఆడిబిడ్డ నేను, సమ్మక్క వాళ్ళ ఆడిబిడ్డే. మా దేవుడు కారికొండ సమ్మక్క, సార్లమ్మ ఉన్న కారికొండ సమ్మక్క అటు పెడతాం. ఇటు పోతురాజుకు పెడతాం, ఇక్కడ పోతురాజుకి ఇటు పెడతాం. అన్ని దేవాలకి ఎర్రమ్మ కానించి పెడతాం. అంటే ఇప్పుడు సమ్మక్క ఇక్కడికి ఏ రూపంలోనైనా వస్తుందనే నమ్మకం ఉంటదా మీకు? ఉంటది, నమ్మకం ఉంటది. ఇక నువ్వు జాతర అప్పుడు ఈ పరికాపులు కాసుకొని చూసుకుంటున్న వాళ్ళకి ఇంద్రధనుసు మసల తల్లు అనుకుంటే ఈ గుడి మీసి ఆ గజాల కానించి మేడారం పోతుంది. వస్తారు ఇక్కడికి భక్తులు పెద్ద అత్తలు గిట్నే వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. పూజలు జరుగుతాయి రెగ్యులర్ గా ఇక్కడ? పూజలు ఎప్పటికి ఇట్లనే ఉంటాయి. మీరే చేస్తారా పూజలు? ఎవరు చేస్తారు? మా తమ్ముళ్ళు ఉన్నారు, నేను ఉన్నా. వాళ్ళ ఆడబిడ్డ నేను. మీరంతా చందా వంశస్థులేనా? నేను వాళ్ళ ఆడబిడ్డని. మీరు వాళ్ళ ఆడబిడ్డరు. సో ఇది పరిస్థితి. సమ్మక్క పుట్ట అంటారు. ఇది సమ్మక్క పుట్ట. ఇక్కడనే పగిడిద్దరాజు ఇక్కడనేనా? పోతరాజుది ఉండదు. కారికొండ సమ్మక్క, సార్లమ్మ, నాగలమ్మ, సమ్మక్క ఇందులో ఉంటారు. పోతరాజుకి ఇటు పెడతాం. ఇది సమ్మక్క ఇల్లు. మనం చూసాం కదా ఇప్పటి వరకు. లోపల సమ్మక్క ఇల్లు ఇప్పటికీ పూజలు అందుకుంటున్నట్టు మనకు క్లియర్ గా కనిపిస్తుంది. మీకు ఇల్లు చుట్టూ తిరిగే ప్రయత్నం చేద్దాం, మీకు చూపిస్తాను మొత్తం ఇల్లు చుట్టూ కూడా. ఇది అంటే ఎన్నడో గతంలో సమ్మక్క ఇక్కడ పుట్టినిల్లు కాబట్టి దీన్ని ఇప్పటికీ కూడా దీన్ని ఎంత కాపాడారో మనం క్లియర్ గా అర్థమవుతుంది. ఒకసారి ఇల్లు చూడండి. ఎప్పుడు ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటుంది సమ్మక్క. ఇక్కడనే మనకు దగ్గరలో ఉన్న సమ్మక్క గుట్ట దగ్గర, ఇక్కడ దేవరగట్టు గుట్ట దగ్గర సమ్మక్క దొరికిందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తుంటే నిజంగా అంటే కోరిన కోరికలు తీర్చే ఎలవేలుపు దైవంగా సమ్మక్కను భావిస్తారు ఇక్కడ ఉన్న ప్రజలు. సమ్మక్క పుట్టినిళ్ళైనా సమ్మక్క పెరిగినిళ్ళైనా బయ్యక్కపేటకు సంబంధించిన సమ్మక్క ఇంటికి రావడం జరిగింది. నాతో పాటు చందా వంశస్థులు సంబంధించున్నారు. ఎందుకంటే ఇక్కడే ఉన్న దేవరగుట్ట ప్రాంతంలోనే సమ్మక్క చందా వంశస్థులకు దొరకడంతో అమ్మవారిని ఇక్కడ చందా వంశస్థులు తీసుకొచ్చుకొని ఇదే బయ్యక్కపేటలో తనను పెంచి పెద్ద చేసిన పరిస్థితి. సో అమ్మవారు పెద్దగా అయ్యే కొద్దీ ఇక్కడ ఆమె మహిమలు, ఆమె గొప్పతనం ఇక్కడ ప్రజలకు ఆమె ఎంతో కీర్తించబడ్డది. సో ఇక్కడ చందా వంశస్థులతో మాట్లాడదాం. అంటే అమ్మవారి గొప్పతనం గురించి, అమ్మవారి మహిమ గురించి, అమ్మవారు మన వెనుక కనిపిస్తున్న అమ్మవారు ఇక్కడ పుట్ట రూపంలో ఇక్కడ వెలవడం జరిగింది. సో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మరిన్ని విషయాలు వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాబు. నమస్తే. అమ్మ ఏంటి అసలు చందా వంశస్థులు ఎవరు? చందా వంశస్థులకు అమ్మవారు ఎక్కడ దొరికారు?
అసలు అమ్మవారి గొప్పతనం గురించి ఏం చెప్తారు? నా పేరు సొంత లక్ష్మణ్ రావు. ఇక్కడ మా తాతల నాటి నుంచి గుట్టకి దేవరగుట్ట అని ఉన్నది. ఆ దేవరగుట్టకి ఆ తల్లి చిన్న పిల్లోలిగా దొరికిందట. దొరికితే అప్పటి నుంచి పిల్లని ఏం పిల్ల అని దొరికి ఇచ్చాక మరి ఇంత పిల్లని అంత పిల్ల అంటే ఇక అది ఆమె ఏమన్నది, నేను నరును కాదు, నేను నాది దేవత రూపము, దేవతని నేను, వాళ్ళ నాకు గుడి కట్టాలి, ఇక్కడ గద్దెలు కట్టాలి, నాకు జాతర చేయాలి, నాకు డోలీలు కావాలి, ఇవి కావాలని కళల నీడలొచ్చి చెప్పిందట. చెప్పి ఇక్కడ గుడి కట్టిందట. గుడి కట్టితే ఈ గుడి తెల్లారులు ఎత్తాలకే అంతా ఊడిచేదాట, ముగ్గులు పెట్టేదాట. అమ్మవారే తెల్లారి మావులు ఇళ్ళకెళ్ళి మా తాతలు వచ్చి చూస్తాలకి అంత ముగ్గులు. అరే ఇది ఎవరు అంటే తల్లి. ఇక మళ్ళా వచ్చి ఇగో నేను దేవతని, నేనే అన్ని ముగ్గులు పెట్టేది నేనే, నైట్ వచ్చి అన్ని పెట్టిపోతానా, నన్ను వేలుకోండి, మీరు నన్ను వేలుకుంటే మీకు ఏమైనా వడ్లు గాని, వరి గాని, ధాన్యం గాని, ధనం గాని ఏదైనా మీకు మంచిగా చూసుకుంటా, నన్నైతే నాకు గద్దెలు కట్టి నాకు జాతరలు చెయ్యాలి అని ఆ తల్లి చెప్పిందట. చెప్పి నుంచి నాకు ఒక చిన్న డౌట్, ఇక్కడ అమ్మవారు పుట్టినిల్లు ఇది, అమ్మవారి మెట్టినిల్లు ఎక్కడ? మెట్టిల్లు మేడారం పగిడిద్ద రాజును వివాహం చేసుకున్నది అక్కడ. అంటే ఇక్కడ చాలా మందికి అమ్మవారు పుట్టినిల్లు అని ఇదేం తెలుసా అందరికి? ఇదని తెలుసు, చాలా మందికి తెలుసు. సో ఇక్కడనే అమ్మవారు పెద్దగా అయ్యారు, ఇదే ఇంట్లో పెద్దగా అయింది. ఇక ఆ తల్లికి ఇక ఏం చేస్తారు, ఎట్లా జనం మా తాతలు గద్దెలు కట్టించి జాతర నడిపించిండ్రట. జాతర నడిపిస్తే ఆ జాతరకి జనం ఎక్కువైందట. 2 సంవత్సరాలు నడిపించింది బయ్యక్కపేటలో. ఆ గద్దెలు కట్టి జాతర చేస్తే 2 సంవత్సరాల్లో జనం బాగా నీళ్ళ సౌగతి లేక ఏం చేసిండ్రు, ఏం చేద్దామని కన్యపెళ్లి, కాలపెళ్లి, ఊరట్టం, మేడారం, బయ్యక్కపేటలో 4 ఊర్లోలు కలిసి ఆ తల్లికి చిలకల గట్టుని నిర్ణయించి ఈ తల్లిని ఈ నుంచి ఇలా పెడదాము, ఇక్కడ నీళ్ళు లేవు కదా ఈ బయ్యక్కపేటన, మరి ఎట్లా అని ఆగో చిలకల గట్టు నిర్ణయించి ఆడబెట్టిండ్రు. ఆ నుంచే తల్లిని మాగా పౌర్ణమి రోజు ఆ తల్లిని డోలీలతోని సప్పులతోని గద్దెకి తీసుకుపోతారు. అక్కడనే జంపన్న వాగు దగ్గరనే ఇవన్నీ చేస్తారు. ఇక్కడ అమ్మవారు ఇక్కడ పుట్ట ద్వారా వెలిసిర్రా? ఎట్లా అన్నట్టు పుట్టే అయితే మనకి ఇక అంత నిశ్చితంగా మన గణపతి గాని ఎప్పుడో ఒకసారి గాని మనం ఉంటే ఆ రోజు మాత్రం మాఘ పౌర్ణమి జాతర ఉంటది కదా, ఆ రోజు ఈ గుట్ట నుంచి చిలకలు కట్టుకుపోద్ది. ఈ గుట్ట నుంచి చిలకలు కట్టుకుపోతే ఎంత మన కాంటి పడుకు ఆ ట్యూబ్ లైట్ తీరు పిల్లగా పైకి వెళ్ళిపోద్ది, కనపడుతుంది. అరే ఆ దేవుడు పోతాడని అందరు మొక్కుతారు. ఇలా తల్లి పోతాంది చిలకల గట్టుకు పోతాంది అని అందరు మొక్కుతారు. ఆ గట్టు నుంచి అక్కడికి పోద్ది. ఈ గుడిని చూసుకొని ఆ గట్టు నుంచి అక్కడికి మళ్ళీ చిలకల గట్టుకు పోతుంది. పోయితే ఇక అందరు చూసిన వాళ్ళు మొక్కుతూనే ఉంటారు. ఇక మనం గిట్ట ఇంట్లో ఉంటే మనకు కనపడదు కదా, అది బయట ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళు మొక్కుతారు. అట్లా ఆ తల్లి ఆ మహిమ. ఎవరు అంటే సమ్మక్కను పెంచిన వాళ్ళు ఎవరు? సమ్మక్క తండ్రి పేరు ఏం పేరు? మేడరాజు. ఇక్కడ సమ్మక్కను పెంచింది ఎవరు? మేడరాజు. ఏం జరిగింది అసలు? అంటే వంశస్థులు ఇంకా ఎంత మంది ఉంటారు సమ్మక్కకు సంబంధించి మేడరాజు వంశస్థులు? మన ఇంకో తాత పేరు భూపతి. ఇంకా అందరు ఉన్నారు. అప్పుడు అందరు ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు ఉన్నారా? లేరు. ఆ మేడరాజు పేరే మేడారం అని అక్కడ పెట్టిండు. మేడరాజు పేరే మేడారం అని పెట్టిండు. చిలకల గట్టు నిర్ణయించిండు. ఈ మేడరాజు పేరే సంతంసుతుడే మేడరాజు, మా తాతల తండ్రి. ఏం చేస్తారు అంటే చందా వంశస్థుల జీవన విధానం ఏంటిది? వ్యవసాయం. అంత వ్యవసాయం. అంటే ఇట్లా ఏమన్నా ఉంటదా వ్యవసాయం కాకుండా? ఇంకా వనమూలికలు ఇట్లాంటివి అవి మాకు రావు. అసలు అంటే చందా వంశస్థులే అసలైన కోయ వాళ్ళ అసలైన ఏందన్నట్టు? మాది రాసకోయ అంటారు. రాసకోయ అంటే అంటే ఈ కోయలు బొత్తె కోయ ఉన్నది, బాస కోయ ఉన్నది, ఇంకా చెంచు కోయ ఉన్నది. ఈ కోయల అన్నిట్లలో మాది కొద్దిగా పెద్ద. మీది పెద్ద రాసకోయనే పెద్ద. మిగిలిన కోయలంతా ఇంకా చిన్న తక్కువనేనా? అంటే మీ రాసకోయాలంతా వాళ్ళ మీ దగ్గరనే ఉండాలనా లేకపోతే ఎట్లా అన్నట్టు వాళ్ళంతా మీ రాసకోయాలంటే? ఇప్పుడు మెడార్పోలు మేమంతా ఒకటి రాసకోయ అంటే
అంటే మీ ఏమన్నా పూజలు చేయాలన్నా రాస కొయ్యలే చేస్తారా? మేము చెప్తాం వేరే కొయ్యలు చేయాలి. వేరే కొయ్యలు ఏం చేయరా? చెంచోలు చేయాలి, కొయ్యలు, ఇంకా అన్ని రకరకాలుగా ఉన్నారు కొయ్యలు. 12 కులాలు ఉన్నాయట ఈ ఇండియనే కొయ్యలు. కోయలనే కోయలే కానీ ఇక వాళ్ళు చేయరు మా రాసు కొయ్యలే. ఇప్పుడు ఈ వనమూలికలు ఇవన్నీ చేసే ఆలు ఆ కొయ్య ఆలు వేరే, వాళ్ళు ఏం కొయ్యలు? ఇక ఆలు చెంచు కొయ్య అంటారు, గొత్తె కొయ్య. అమ్మ గిట్టారు ఒకసారి మీరు. గొత్తె కొయ్య ఉంటారు. ఇక వాళ్ళందరూ ఈ మూలికలు చేసుడు గాని ఏర్లు కట్టుడు ఇవన్నీ వాళ్ళు చేస్తారు కానీ అది మాకు రాదు. మీరు అమ్మవార్లను పూజించడం మొత్తం రాసకొయ్య రాసకొయ్య వాళ్ళే. అమ్మవారిని పూజించుడు రాసకొయ్యలే. ఇప్పుడు ఇంకా మీ వంశానికి చెందిన వాళ్ళు ఇంకెక్కడెక్కడ ఉంటారు? మా వంశానికి చెందిన చందా వంశానికి చెందిన వాళ్ళు మహారాష్ట్రలో ఉన్నారు. మహారాష్ట్రలో వాళ్ళు హిందీ మహారాష్ట్రలో ఉన్న వాళ్ళు అక్కడి భాష మాట్లాడతారు. భూపాలపట్నం అవిరే అక్కడ అక్కడ భాష అక్కడ మాకు ఇయ్యము. మా అమ్మాయిని శాంత నాగపూర్ అయితే మా అమ్మాయిని అక్కడికి ఇస్తాం, అక్కడ వాళ్ళని ఇక్కడికి తెచ్చుకుంటాం. కానీ అక్కడ వాళ్ళు హిందీ మాట్లాడతారు, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి తెలుగు మాట్లాడతాం. అంటే ఇప్పుడు మేడారం మహాజాతర జరుగుతుంది కదా, ఇక్కడికి వస్తారా వాళ్ళందరూ? వస్తారు, మేడారం వస్తారు. అంటే మీ రాసకోయకు సంబంధించిన వాళ్ళు వస్తారు, మిమ్మల్ని కలుసుకుంటారు. ఇక్కడ కలుసుకుంటారు. మా అమ్మాయిని అక్కడికి ఇచ్చినాం కదా, మీ అమ్మాయిని అక్కడికి ఇస్తారు. వాళ్ళ అమ్మాయిని మాకు కూడా ఇచ్చిండ్రు. వాళ్ళు హిందీ నేర్చుకుంటారు. మా అమ్మాయిలు పోయి అక్కడ పోతే హిందీ నేర్చుకోవాలి, వాళ్ళు వచ్చి ఇక్కడ తెలుగు నేర్చుకోవాలి. ఇచ్చే సంబంధాలు ఉన్నాయి. ఇంకా మీ చందా వంశస్థుల గురించి ఇంకేముంటాయి చెప్పుకోనికి? ఇంకా ఏముంటాయి ఇక మాకేమన్నా ఈ పూజలు సమ్మక్కనే కొలుస్తాం, ఎక్కువ సమ్మక్కకే పూజలు చేసు. ఇంకా వేరే దేవుళ్ళని ఏమన్నా కొలుస్తారా? ఎల్లమ్మ, దుర్గమ్మ? మాకు లేవు. ఏం లేవు మాకు ఎల్లమ్మ దుర్గమ్మ ఏం లేదు. మాకు ఏ చేను కాడ గాని చెట్టు కాడ గాని ఇక ఈ తల్లిని సమ్మక్క అని కోడిని కోస్తాం, ఏటలు కోసిన ఏదైనా సమ్మక్కకే. కోడిని కోస్తారు, ఏటలు కోస్తారు, అన్ని కోస్తాం. ఇంకా దుర్గమ్మ, ఎల్లమ్మ ఇవన్నీ దుర్గమ్మ ఎల్లమ్మ మాకు లేవు. మీరు ఓన్లీ వనదేవత అయినా సమ్మక్కనే కొలుస్తాం అంతే. మీకు చెట్టు అయినా సమ్మక్కనే, పుట్టైనా సమ్మక్కనే. ఇక తుక్కేది అదే, ముక్కేది అదే, బండ అంతేనా. ఏడ బండని పెట్టి సమ్మ తల్లి అని ఆడ కొబ్బరికాయ కొడతాం, అన్ని బొట్లు పెడతానే ఉంటాం. సరే, ఇప్పుడు ఇదంతా చేస్తారు, అమ్మవారిని మొక్కుతారు కదా, మంచిగా చూసుకుంటది అమ్మ? చూసుకుంటది. మాకు తల్లిదే, ఇదంతా తల్లిదే. మంచిగా ఇలా మీరు తింటున్నా ఉంటున్నా అంతా తల్లిదే. ఏ గింత ఆపత్తి రాని ఏది రాని ఆ తల్లి పేరు తీసే చేస్తాం. ఏ పండుగ ఏది చేసుకున్నా తల్లిని. ఫస్ట్ పండుగలు చేస్తాం. ఫస్ట్ ఆయుటు ఊనంగానే ఒక పండుగ. ఏం పండుగ? ఆయుటు ఊడంగానే మగల చేస్తాం, మగ పండుగ అని. ఆ మగ పండుగ చేస్తే ఆ రోజు కొత్త విత్తనం, మొక్కజొన్న కంకి గాని వరి గాని కొత్త విత్తనాలు, ఆ కొత్త విత్తనాలు ఆ రోజు తెచ్చి దేవుని గట్టినాకనే మేము తింటాం. అంటే ఇప్పుడు మనం మేడారం అంటే ఇప్పుడు జరిగే జాతర ఉంది కదా, ఈ జాతర కాకుండా ఇంకేమన్నా జాతర ఉంటది మేడారానికి? అంటే సమ్మక్క సారక్కది ఇంకేముంటది? మాఘ పౌర్ణానికే జాతరలు. మాఘ పౌర్ణానికి ఎక్కడైనా సమ్మక్క జాతరలు చేస్తారు కదా. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది. ఇక తర్వాత ఏం జరగదు. శూలాల పండుగ అంటారు. శూలాల పండుగ. ఆ శూలాలు అంటే కొత్త ఇప్ప పూలు ఉంటాయి కదా, ఇప్ప పూలు ఏరినాయి. ఆ ఇప్ప పూలు పట్టుకొని పోయి అక్కడ ఒక 4-5 కోళ్లు పడతాయి. ఆ కోళ్ళని కోస్తాం, అన్ని దేవన్లకి ముక్కి, ఎర్రమ్మ, మైసమ్మ. ఇది ఓన్లీ మీ చందా వంశస్థులే చేస్తారు? చందా వంశస్థులే చేస్తాం. మిగిలిన ఏ కోయలు చేయరు, అది మేమే చేస్తాం. ఇక ఇవన్నీ పట్టుకొని పోయి ఆ ఇప్ప పూలని ఏం చేస్తామంటే ఒక మంచి కొత్త నీళ్ళు చూసి ఆ నీళ్ళల్లో వేస్తాం. మంచి నీళ్ళల్లో కార్తులు ఉంటాయి. ఏది మగ కార్తీ, పొగ కార్తీ అనే కార్తీ ఉంటాయి కదా. ఇప్ప పూనని లేస్తే ఆ ఇప్ప పువ్వు తేలిందంటే కాలం పట్టది ఈ కార్తీ అన్నట్టు. ఆ ఇప్ప పువ్వు మునిగిందంటే ఇది పడుతుంది, కాలం పడుతుంది అనేది దాన్ని గుర్తిస్తాం. గుర్తించి ఇవన్నీ లెక్కలు. ఫస్ట్ ఆయుట పడంగా రోహిణి కార్తీలు వచ్చే పండుగ అది. మగ కార్తీలు వచ్చేది మగ పండుగ. కొత్త విత్తనం, మొక్కజొన్న కంకి, పెసరకాయ, బొబ్బెరకాయ అవన్నీ కంకులు తెచ్చి తల్లికి పెట్టినాకనే మేము తింటాం. మగ పండుగ అంటాం. అప్పుడు కూడా 5 కోళ్ళు. అప్పుడు వరి లేకున్నా గాని వరి ఆకులైనా తెచ్చి, వరి పొట్టైనా తెచ్చి అడేరాల కుండలు పైన ఉంటాయి, ఆ కుండలకు గట్టి ఇక మేము చేస్తాం, పండుగ చేస్తాం. అమ్మవారిని అయితే మంచిగా మొక్కుతారు, అమ్మవారిని మంచిగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు మేడారం అయిపోతే తిరుగువారం బాగా చేస్తాం. డోలీలతో ఆటలు అన్ని తిరుగువారం బాగా చేస్తాం. తిరుగువారం బాగా చేస్తాం. యాత్ర అయినాక తిరుగువారం చేస్తాం. అంటే ఇది పరిస్థితి. చందా వంశస్థులు అమ్మవారిని పెంచిన
మేడరాజు మేడరాజుకు సంబంధించిన వంశస్థీయులంతా చంద వంశస్థీయులు అంటారు. వాళ్ళు ఈ బయకగూడెం, మేడారం, బయకపేట, మేడారం, చిలకలగట్టు, ఇంకా ఎవరమ్మ కన్నెపల్లి ఇంకా ఇక్కడ కాదు నాగపూరు, మహారాష్ట్ర బార్డర్లో కూడా మా వంశానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పిల్లని అక్కడికి ఇస్తాం, అక్కడి పిల్లని ఇక్కడ తీసుకుంటాం. సో మీ అందరం కలిసే ఉంటాం. ప్రతి జాతరకు మా వాళ్ళు మమ్మల్ని నచ్చి కలుస్తారు, మేము కూడా అక్కడికి వెళ్ళి కలుస్తామని చెప్పేసి చంద వంశస్థీయులు చెప్తున్నారు. అంతేకాదు వాళ్ళ జీవనోపాధి వ్యవసాయమే. ఇప్పటికీ వ్యవసాయం చేసుకుంటేనే వాళ్ళ జీవనోపాధి కలుగుతున్నది. ఇంకా కూడా వాళ్ళు ప్రతి ఏటా వాళ్ళు ఏ దేవుణ్ణి పూజించరు, కేవలం సమ్మక్కను పూజిస్తారు. చెట్టైనా, పుట్టైనా, రాయైనా, రప్పమైనా అన్ని సమ్మక్కనే తల్లి. ఏ పని చేసినా సమ్మక్కకు మొక్కే చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ మహేష్ తో ప్రవీణ్, బయకపేట, మేడారం.